వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అధికారికంగా నిర్వహిస్తుంటే మరోవైపు సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించిన గిరిజన బిడ్డలపై దాడులు జరుగుతున్నాయని సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు నాయక్ అన్నారు. స్వయానా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం బొమ్రాస్పేట మండలం మూడు మామిండ్ల తండాలో సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించిన వారిపై దశరథ్ నాయక్ను స్థానిక ఎస్ఐ భరత్ రెడ్డి కక్ష కట్టి విపరీతంగా కొట్టడం జరిగిందని, ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాంబాబు నాయక్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఘటనపై స్పందించి ఎస్ఐ భరత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని నీళ్లన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల మీద జరుగుతున్నటువంటి అరాచకము అంతా వింత కాదు. మీరు చూస్తే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఎంత ఘోరం అంటే అంత ఘోరం జరిగింది. సేవాలాల్ మహారాజ్ గారి జయంతి కోసం జయంతి చేసుకోవాలనే ఆలోచన, సంవత్సరానికి ఒకసారి వచ్చే జయంతిని మరి పూజా కార్యక్రమం చేసుకోవాలనే ఆలోచనతో ముందుకెళ్తే ఆ యొక్క డీజే పెట్టకూడదు, దానికి అక్కడ జరుగుతున్నటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో దాన్ని మనసులో పెట్టుకొని ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు, ఒక ఇలా ఏ మాటలతో తిట్టాలో వాడిని నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆ యొక్క దశరథ్ నాయక్ అనే వ్యక్తిని ఎంత ఘోరంగా కుట్టిండంటే అంత ఘోరంగా కుట్టిరు. మీరు వీడియోలో చూసే ఉన్నారు. ఈ రాష్ట్రము ఎటుపోతుంది, ఈ రాష్ట్రంలో మరి లంబాడిలో ప్రజలు ఎటు పోవాలి, ఏం కావాలి, ఏం చేయాలి, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం. మిత్రులారా, ఒకటే మనం మెలుకోవాలి. చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. 3rd డిగ్రీ ఉపయోగించి కొట్టరాని విధంగా కొట్టి, కొట్టరాని చోట కొట్టి, ఇంత హింసించి ఆసుపత్రి పాలు చేసి ఇంత దారుణాన్ని ఓడిగొట్టినటువంటి వ్యక్తులు, ప్రభుత్వము, ఆ కుటుంబానికి ఏం జరిగినా రేవంత్ రెడ్డి గారు మాత్రమే దానికి తప్పకుండా న్యాయం చేయాలి. ఇంత దారుణమా? మనసా, పశువా? మిస్టర్ భరత్ రెడ్డి, నువ్వు ఎస్ఐవా? నువ్వు కాకి వేసుకున్న ఒక మృగానివా? సిగ్గుండాలి కొంచెం కూడా. సాటి మనిషిని ఏ రకంగా చూడాలి, ఏ రకంగా సాటి మనిషితో నడవాలి ప్రభుత్వం నీకు ఇదే నేర్పించిందా? లేకపోతే రెడ్డి రాజ్యం వచ్చింది కదా అని చెప్పేసి కళ్ళు తలకెక్కినాయా? ఖబర్దార్. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, సేవాలాల్ సేనగా ఆ కుటుంబానికి ఏమైనా ఎలాంటి ఆపద జరిగినా తస్మాత్ జాగ్రత్త, హెచ్చరిస్తున్నాం. ఆ కుటుంబాన్ని న్యాయం చేయకపోతే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా చేయాలో కూడా అది మాకు బాగా తెలుసు. మిమ్మల్ని ఓటేసి గెలిపించిన వాళ్ళం, మిమ్మల్ని ఏ రకంగా బొందబెట్టాలో అది కూడా మాకు తెలుసు. జాగ్రత్త. మిత్రులారా, రేపు మనం అందరం ఆ యొక్క గ్రామానికి పోవాలి. మూడు మామిళ్ళ తండకు పోవాలి. మనం అక్కడ బొమ్రాస్పేట మండలం మనకు కొడంగల్లో ఉంది. దయచేసి అందరూ కలిసి కట్టుకుపోదాం. అందుబాటులో ఉన్న నాయకులు, సేవలాల్ సేన సైనికులు, మరి బంజారా నాయకులు, బంజారా బిడ్డలు, మేధావులు, విద్యార్థి లోకం నాయకులు అందరూ కలిసికట్టుగా రండి. రేపు మరి ఆ కుటుంబాన్ని మనము అండగా మనం పోవాలనే అంశాన్ని మీ అందరికీ కూడా మరి కోరుకుంటూ, జై సేవాలాల్.